ఓకే. ఓకే. సరే కంక్లూడ్ చేస్తే చివరిగా ఒక పాయింట్ ప్రసాద్ గారు. పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి, లోకేష్ గారికి సంబంధించి ఢిల్లీ ప్రియారిటీస్ మారాయని ఒక చర్చ జరుగుతుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మోదీ, బీజేపీ నాకు అంత క్లోజ్గా ఉన్నాయని చెప్తున్నప్పటికి కూడా ఇటీవల అంటే ఈ 15 months టైం పీరియడ్లోనే కనీసం 15-20 సార్లు మోదీ గారితోనూ, అమిత్ షా గారితోనూ లోకేష్ కలిసి వచ్చారు. కానీ పవన్ కళ్యాణ్ గారు అక్కడెక్కడ అంత ప్రజెన్స్ కనిపించట్లేదు. దాంతోపాటు చంద్రబాబు నాయుడు గారు కేంద్ర పరంగా డీల్ చేయాల్సినటువంటి ఇష్యూస్ అన్నీ కూడా లోకేష్ గారు వెళ్ళి డీల్ చేసుకుంటూ వస్తున్నారు. అంటే బీజేపీ అంత ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి హైప్ చేస్తుందా, లేదంటే పవన్ కళ్యాణ్ గారిని పక్కన పెట్టేసిందా? నాకు ఎందుకు షిండేని రెడీ చేస్తున్నారు అనిపిస్తుంది. షిండే ఎవరి రూపంలో? ఎవడైనా పవన్ కళ్యాణ్ రూపంలో ఉండాలి కానీ షిండే లోకేష్ గారి రూపంలో ఎందుకుంటారు? షిండే రెడీ అవ్వాలంటే లోకేష్ రూపాయి కావాలి కదా, అప్పుడే కాంట్రడిక్షన్ వస్తుంది కదా. ఏదైనా ఉపయోగం లేనిదే బీజేపీ ఒక్క పనికొచ్చిన పని చేయదు. నీకు అర్థమవుతుందా? ఈ ఉపద్రవం నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను. ఇప్పుడు ఈ రీసెంట్ డెవలప్మెంట్స్ అన్నీ మాత్రం ఈ లోకేష్ చుట్టూ చేస్తున్న రాజకీయాలు చూస్తే మాత్రం ఈయన్ని ప్రొజెక్ట్ చేశారు అనుకోండి, సగం తెలుగుదేశంలో టీ వడకట్టినట్టు సగం మంది వడకట్టు పడతారు. సీనియర్లు అందరూ కొంచెం చాలామంది గ్రూపిజం అనేది ఫస్ట్ టైం ఎస్టాబ్లిష్ అవుతుంది. అది చాలా వాళ్ళకి అడ్వాంటేజ్ తీసుకోవడానికి. ఓకే. సో దాన్ని డివైడ్ చేయడానికి చూస్తున్నారు అనుకోవాలా? ఈ పవన్ కళ్యాణ్ అసలు ఎంత దద్ది బ్యాచ్లో కూర్చోవడం వెనక కూడా కథ స్క్రీన్ పే దర్శకత్వం ఎస్వి కృష్ణారెడ్డి లాగా వాళ్ళు నడిపిస్తారని గ్యారంటీగా చెప్పొచ్చు. లేదంటే ఆయన ఎంత కామ్గా ఇన్ని ఇష్యూస్ జరుగుతున్నా స్టేట్ వైడ్గా కూడా ఆయన ఎంత స్పందించి మరి ఎంత దద్ది బ్యాచ్లో కూర్చున్నారంటే నాకు అర్థం వెనకాతల నుంచి ఏదో మ్యూజిక్ వేరేగా ఉంది.